audio jungle. రైతుల గురించి ఎందుకు చెప్తా ఉన్నా అంటే రైతులు పంట పండించిన తర్వాత రేపు ఆ ధాన్యం ఇంకా దిగుబడి పెరిగిన తర్వాత మనం తప్పకుండా ఆహార శుద్ధి పరిశ్రమలను అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ ను వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి గారు వ్యవసాయ శాఖకు అదే రకంగా పరిశ్రమల శాఖకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో ఉండే గ్రామీణ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో దాదాపు 95-96 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 95-96 నియోజకవర్గాల్లో ఆహార శుద్ధి పరిశ్రమలు ఏర్పాటు చేయండి. ఎక్కడికక్కడ పిల్లలకు వారి నైపుణ్యానికి అర్హతకు విద్యకు తగిన విధంగా కొలువులు దొరికే విధంగా ఏర్పాటు చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశం ఇవ్వడం జరిగింది. అది మాత్రమే కాదు, ఎవరైనా సరే హైదరాబాద్ విడిచిపెట్టి రంగారెడ్డి విడిచిపెట్టి మేడ్చల్ విడిచిపెట్టి సిరిసిల్లకో సిద్దిపేటకో హుస్నాబాద్కో అక్కడ పోయి పరిశ్రమ పెట్టమంటే రాయితీలు కావాలంటారు. మేము ఈడికేళ్ళు ఆడదాకా పోయినప్పుడు మరి మాకు అదనంగా ప్రత్యేకంగా రాయితీలు ఇవ్వండి, ప్రోత్సాహకాలు ఇవ్వండి అని చెప్పి కూడా వాళ్ళు కోరుతారు. కాబట్టే అవసరమైతే ఒక ప్రత్యేక ఆహార శుద్ధి పాలసీని విధానాన్ని కూడా తీసుకొని వచ్చి అందులో ప్రత్యేకమైన రాయితీలు ప్రకటించి గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఉపాధికి పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ముందుకు పోతా ఉన్నారు. హైదరాబాద్ లో ఉండే నిర్మాణ రంగం, జిల్లా కేంద్రాలలో ఉండే నిర్మాణ రంగం కొత్త జిల్లాలు ఏర్పాటైన తర్వాత దూసుకొని పోతా ఉన్నది. కాబట్టి మనకు చాలా రకాల నైపుణ్యం కలిగిన ఐటీఐ చదువుకున్న పిల్లలు వీళ్ళు చదువుకొని శిక్షణ తీసుకొని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థలో ఒక సర్టిఫికేట్ తీసుకొని పోతే ఏ ఇబ్బంది లేకుండా నెలకు 15 నుంచి 25-30 వేల దాకా కూడా ఈరోజు ఇవ్వడానికి నిర్మాణ రంగ సంస్థలు రెడీగా ఉన్నాయి. నేను మొన్న పాశమైలారం అని మన సంగారెడ్డి జిల్లాలో ఒక పారిశ్రామిక వాడ ఉన్నది. 1700 ఎకరాల్లో అక్కడ పేద పరిశ్రమలు ఉన్నాయి. అక్కడికి పోయిన నేను మొన్న అక్కడ ఒక ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ అంటే ద్రవ వ్యర్థాలను వాటిని శుద్ధి చేసే ఒక ప్లాంట్ 104 కోట్ల రూపాయలతోని ఏర్పాటు చేయడానికి అక్కడ పోయినాం. అక్కడ పోతే చాలా విచిత్రమైన విషయం ఒకటి బయటకు వచ్చింది. అక్కడ పోతే అక్కడ ఉన్న పారిశ్రామికవేత్తలందరూ ఇట్లనే ఒక సమావేశం ఏర్పాటు చేసినారు. అందులో మాట్లాడుతూ ఉన్నాం. వాళ్ళని అడిగిన నేను ఇక్కడ ఎంతమంది పనిచేస్తున్నారని అడిగిన 50,000 మంది పనిచేస్తున్నారు సార్ అని చెప్పాను. చాలా సంతోషం. మరి ఆ 50,000 మందిలో తెలంగాణ బిడ్డలు ఎంతమంది ఉన్నారో చెప్పమని అడిగిన. సగానికి పైగానే ఉంటారు సార్ అన్నారు. మరి మిగతా సగం కూడా ఎందుకు తీసుకోలేదు, తీసుకోకపోయినని నేను అడిగిన. వాళ్ళు చాలా ఆశ్చర్యమైన సమాధానం ఒకటి చెప్పాను. ఇది సిరిసిల్ల ప్రాంతంలో మనం జాగ్రత్తగా వినాలి. వాళ్ళు చెప్పింది ఏంటంటే, సార్ మేము తీసుకునేందుకు తయారున్నాం కానీ మన పిల్లలు వస్తలేరు సార్. ఇంకొక 5,000 ఉద్యోగాలు కూడా రెడీగా ఉన్నాయి కానీ మన పిల్లలు ఇక్కడ కష్టపడడానికి ఇష్టపడతలేరు. వారు ఎందుకో కానీ ఏ కారణం చేతనో కానీ ఇలా మేము బయటికి వెళ్ళి వర్కర్స్ని తెచ్చుకునే పరిస్థితి ఉన్నది. ఒరిస్సా నుంచి, జార్ఖండ్ నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా మన దగ్గరకు వచ్చి పనిచేస్తున్నారు కానీ మన పిల్లలు పనిచేస్తలేరని చెప్పి వాళ్ళు ఒక మాట అన్నారు. బాధ అనిపించింది ఆ మాటినప్పుడు. ఎందుకంటే నాకు తెలుసు మీ శాసనసభ్యుడిగా ఎన్ఆర్ఐ వ్యవహారాలు కూడా చూస్తున్న మంత్రిగా నేను దుబాయ్ పోయినప్పుడు అక్కడ లేబర్ క్యాంపుల్లో ఉండే మన పిల్లల్ని మన అన్నదమ్ముల్ని కూడా అక్కడ కలుసుకున్నా. మన సిరిసిల్ల నియోజకవర్గంలో మన జిల్లాలో ప్రతి గ్రామం నుంచి 100 మందికి తగ్గకుండా దుబాయ్కో సౌదీకో ఆడికో ఈడికో పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అక్కడ పోయి చూస్తే అక్కడ వాళ్ళు సంతోషంగా లేరు. చిన్న చిన్న అరలల్లా, చిన్న చిన్న గదులల్లా, ఇరుకు గదులల్లా 4, 5, 7, 8 మంది అక్కడ కలిసి ఉంటున్నారు. అన్నం కూడా చక్కగా ఉండదు. రకరకాల ఇబ్బందులతోని అక్కడ లేబర్ క్యాంపుల్లో అవస్థలు పడతా ఉన్నారు. పోనీ అక్కడ ఏమైనా బాగా సంపాదిస్తుండ్రా, ఇక్కడికంటే బాగా ఎక్కువ వస్తుందా, వీడికంటే 100% అక్కడ ఎక్కువ వస్తుందా అంటే అట్లా కూడా పరిస్థితి లేదు. అక్కడ కూడా కష్టం మీద 15-20 వేలు వస్తే అందులో 10,000 ఇంటికి పంపి 5-10 వేలల్లో అక్కడ గడుపుకునే పరిస్థితి అక్కడ కూడా ఉన్నది. అందుకే ఈ సందర్భంగా నేను మన ప్రాంతంలోని యువకులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎక్కడనో దూరపు కొండలు నునుపని మా అన్న వేయండు, మా తమ్ముడు వేయండు, మా దోస్తు వేయండి అని చెప్పి అక్కడ దాకా ఉరకవలసిన అవసరం లేదు. మన ప్రాంతంలోనే, మన రాష్ట్రంలోనే ఇంట్లో తల్లిదండ్రులకు అండగా ఉంటూ, భార్య పిల్లలకు దగ్గరగా ఉంటూ ఇక్కడనే పని చేసుకునే సౌలతులు బోలెడున్నాయి. మీరు ముందుకు వస్తే ఈ ఐటీఐ కాదు ఇంకా ఏ రకమైన శిక్షణ పెట్టిమంటే ఆ రకమైన శిక్షణ ఇక్కడనే పెట్టించి బ్రహ్మాండంగా మీరు ఇక్కడనే ఉండే విధంగా 15-20 వేల ఉద్యోగం 15-20 రూపాయలు సంపాదించుకునే విధంగా గౌరవంతో ఆత్మగౌరవంతో బతికే విధంగా ఇక్కడనే ఏర్పాటు చేసుకుందాం తప్ప దూరపు కొండలు నునుపనట్టు ఆడికి ఆగమాగం పోవుడు, అది కూడా విజిట్ వీసా మీద పోవుడు,
ఆడికి పోయినాక కలివెళ్ళవుడు, మళ్ళా ఆడికెళ్ళి బయటికి రాలేక తంటాలు వడుడు, అక్కడ ఏమైనా అయినా దెబ్బ తాకినా నొప్పైనా కేసుల పడ్డా ఎట్లా ఇడవాలనో ఎట్లా బయటికి రావాలనో తెలియక ఆగమాగం అవుడు. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇది ఊరూరి కథ. ఇది ఈ జిల్లాలో సిరిసిల్లలో ఇది ఊరూరి కథ. ప్రతి ఊళ్ళే పక్కనున్న కామారెడ్డి కావచ్చు, సిరిసిల్ల కావచ్చు, వేములవాడ కావచ్చు, కోరుట్ల కావచ్చు, హుస్నాబాద్ కావచ్చు, కొంతమేరకు సిద్దిపేట దుబ్బాక కూడా కావచ్చు. ఈ నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున వలసలు. ఎక్కడ ఆశ్చర్యం అనిపించిందంటే పాశమైలారం పోతేనేమో మాకు మంది దొరుకుతలేరు సార్, మేము రెడీగా ఉన్నాం జీతం ఇచ్చేందుకు, 10,000 నుంచి 25,000 వరకు జీతాలు ఇచ్చే ఉద్యోగాలు 5,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు. మరి ఇక్కడికి వస్తేనేమో మాకు ఉద్యోగాలు దొరుకుతలేవని మన పిల్లలు ఎక్కడికక్కడ లొల్లి. ఎక్కడనో ఆలోచనల్లోనే మన ఆలోచనలు, మన ఆశయాలు, మన ఆకాంక్షలు, మన కోరికలు వాటిని ఏ రకంగా పూర్తి చేసుకోవాలనే విషయంలో కొంత ఎక్కడనో అస్పష్టత కనబడతా ఉన్నది. నేను యాకూబ్ నాయక్ గారు ఇక్కడనే ఉన్నారు. మన ఐటీఐ మొత్తం కూడా వారే డైరెక్టర్గా కమిషనర్గా చూస్తూ ఉన్నారు. వారిని గౌరవ మంత్రి గారిని కూడా నేను కోరుతా ఉన్నాను. మా ఈ ప్రాంతంలో ఎక్కడి నుంచి అయితే గల్ఫ్కు వలసలు పెద్ద ఎత్తున ఉన్నాయో మీరు, మేము, మా పరిశ్రమల శాఖ, మీ ఉపాధి కల్పన శాఖ సంయుక్తంగా పనిచేద్దాం. జిల్లా కలెక్టర్ గారిని కూడా నేను కోరుతా ఉన్నాను. అవసరమైతే ప్రత్యేకంగా డబ్బులు మంజూరు చేసైనా సరే మన పిల్లలకు మన ప్రాంతంలోనే ఉద్యోగాలు లభించే విధంగా ఒక ప్రత్యేక కార్యాచరణ, ఒక ప్రత్యేక డ్రైవ్ కూడా చేద్దామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఆ దిశగా కార్యాచరణ రూపొందించి కమిషనర్ గారితో మాట్లాడాలని చెప్పి కూడా కలెక్టర్ కృష్ణభాస్కర్ గారిని నేను కోరుతా ఉన్నాను. ఇది చాలా ముఖ్యమైన సబ్జెక్ట్. ఎందుకంటే ఇంటికి దూరంగా వేలాది కిలోమీటర్లు, వేలాది మైళ్ళ దూరంలో తల్లిదండ్రులకి, భార్య పిల్లలకు దూరంగా ఉండే వేదన వాళ్ళనందరినీ గల కలిసినప్పుడు నేను స్వయంగా చూసినాను. చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వారు కూడా ఉన్నారు. కాబట్టి వారి కోసం ప్రత్యేకంగా ఒక కార్యాచరణ కూడా చేద్దాం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.